హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటివి చేస్తారు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యత, ఇంటి పనిలో పడి మహిళలు తమ జీవనంపై అశ్రద్ధ వహిస్తుంటారు. దీనితో వారి శరీరం అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతోంది. దీనివల్ల వారి బరువు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇటీవల కేట్ డానియల్ అనే 2 పిల్లల తల్లి 70 కిలోలు తగ్గింది. రోజువారీ అలవాట్లలో కొన్నింటిని మార్చుకోవడం ద్వారా బరువు ఎలా తగ్గవచ్చో ఆమె వివరించింది. ముందుగా మన శరీరాన్ని చెత్తబుట్టగా భావించొద్దని చెబుతోందామె. జనం తరచూ తమ శరీరాలను చెత్తగా భావిస్తారని, నచ్చిన ఫుడ్స్ని కడుపులోకి తోసి చెత్త కుండిలా తయారు చేస్తున్నారని కేట్ అన్నారు. ఎందుకంటే బరువు తగ్గడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనే కోరిక ఉన్నా ఏది పడితే అవి తింటే బరువు తగ్గరు. ఆహారపు అలవాట్లు బరువు తగ్గడానికి 80% దోహదం చేస్తాయి. బరువు తగ్గడంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమని అంటారు కేట్. అలాగే ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది అల్పాహారం మానేస్తారు. దీంతో భోజనం చేసేటప్పుడు 2 ముద్దలు ఎక్కువగా తినేస్తుంటారు. ఇది క్యాలరీలను సాధారణం కంటే చాలా రెట్లు పెంచుతుంది. అందువల్ల టిఫిన్ మానొద్దు. పండ్లు, ప్రోటీన్లతో సహా కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నించాలని కేట్ డానియల్ చెప్పింది. ప్రతి మహిళ కూడా రోజు చురుకుగా ఉండాలని కేట్ చెబుతోంది. ఇందుకోసం ప్రతిరోజు జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. జిమ్కు వెళ్లడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే వ్యాయామాలు చేయడం, నడక లేదా యోగా చేయాలని సూచించింది. బరువు తగ్గాలని శపథం పెట్టుకుంటారు. వ్యాయామం, ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటామని చెప్పి ఏదో సందర్భంలో మీ శపథాన్ని పక్కన పెడతారు. మధ్యలో ఉల్లంఘించి జంక్ ఫుడ్స్, వ్యాయామాలు మిస్ చేసుకోవడం వంటివి చేస్తారు. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నప్పుడు గట్టిగా శపథం తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పొద్దని కేట్ డానియల్ వివరించారు. అలాగే మీ ఆహారాన్ని మీరే తయారు చేసుకోమని చెబుతోంది ఈమె. ఎందుకంటే మనల్ని మనం ఎప్పుడూ మోసం చేసుకోం కదా, అందుకని. దీనివల్ల అనారోగ్యానికి కారణమయ్యే ఫుడ్స్కి దూరంగా ఉంటారు. ఆహారం వండుకునేటప్పుడు సైతం జాగ్రత్తగా ఉంటారు. చక్కెరను తగ్గించడం చాలా అవసరం. స్వీట్లు, కాఫీ, టీలను తగ్గించండి ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.